వ్యక్తిని పక్కన పెట్టుకొని పాపం చెన్న పిల్లోడు అమాయకుడు ఏమి నోట్లో ఏలు పెడితే కూడా ఏమీ తెలియదని అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చాడు. నేను అడుగుతున్నా, పిల్లోడైతే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్కి పంపించు కానీ పార్లమెంటుకు కాదు. నువ్వు చేసిన పని పలక బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద కడప మీద పంపించావు. ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019లో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా తమిళ్లో? ఇప్పుడు గులకరాయి, మా తమ్ముడికి కూడా గులకరాయి తగిలింది. పాపం దెబ్బ కూడా తగిలింది. రాయి కనపడలా, దెబ్బ మాత్రం మిగిలింది. ఇది నాటకం అవునా కాదా? ఇలాంటి నాటకాలు రాయిళ్లు మీకు కావాలని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు మేము సూపర్ 6 అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇది మేనిఫెస్టో. కేంద్రంలో మోడీ గారిని చూస్తే మోడీ గ్యారంటీతో వచ్చాడు. ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వెలవెల, మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది. నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తమ్ముళ్ళు, పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులోనా చెప్పండి గట్టిగా.